ఈరోజు జరిగిన సభలో జరిగిందని ఎలా చూస్తారు మీరు? పయ్యావుల కేశవ్ గారు హెడ్ ఫోన్స్ కూడా విసిరేసేటట్టు చేసుకున్నారు. చాలా దారుణం అండి, చాలా చాలా దారుణం. ఇష్యూస్ ఏమన్నా కూడా మాట్లాడుకోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి పటాన్ని చెప్పులతో లోపల తీసుకొచ్చి ఆ పటాన్ని పాంప్లెట్ లాగా యూజ్ చేసి, ఒక ప్లే కార్డ్ లాగా యూజ్ చేసి పనికిరాని నినాదాలు ఇచ్చి ఆ తర్వాత చైర్మన్ గారు వాయిదా వేసిన దాని మీదట సభ వాయిదా వేసిన దాన్ని అట్లాగా పడేసేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది మాత్రం అసలు చాలా దారుణమైన విషయం. మీ మతాన్ని, మీ కులాన్ని అందరూ గౌరవిస్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీ సభ్యులు మా హిందూ మతాన్ని, వెంకటేశ్వర స్వామిని ఖచ్చితంగా మీరు కొలవకపోయినా పర్వాలేదు, కానీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు యావత్ హిందూ మతాన్ని అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ, దాన్ని ఫాలో అయిన వైసీపీ సభ్యులందరినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాలి. చైర్మన్ గారు దీనికి సపోర్ట్ చేశారంటారా వైసీపీ వాళ్ళు? చైర్మన్ గారు ఏమంటారు, నేను వాళ్ళని పిలిచాను, నేను మాట్లాడాను, ఇది కరెక్ట్ కాదని చెప్పాను అని చెప్తున్నారు ఆయన. అసలు సభలోనే ఆయన వాళ్ళందరికీ సస్పెన్షన్ వేటు వేసి ఆ రెండు ఆయన చేయలేదు. అంటే కంప్లైంట్ ఇచ్చారు కదా, అప్పుడు ఏమన్నారు? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను చూస్తాను, మాట్లాడతాను అని చెప్పారు. 4 రోజుల నుంచి హిందూపూర్ డైరీ గురించి సభలో కౌన్సిల్లో మాట్లాడడానికి అనుమతించట్లేదని వైసీపీ మీ మీద ఆరోపిస్తుంది. దీన్ని ఏమంటారు? అసలు కల్తీ లడ్డూకి హెరిటేజ్కి సంబంధమే లేదు. కావాలని హెరిటేజ్ని తీసుకొచ్చి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థను తీసుకొచ్చి వాళ్ళు కల్తీ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు వేస్తున్న పాలిటిక్స్. ఆ లూప్ హోల్లో మేము పడదలుచుకోలేదు. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. అనురాధ గారు అయితే ప్రస్తుతం అయితే మనతో ఉన్నారు. చూసినట్టు ఆవిడ జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నారు టీడీపీ వాళ్ళందరూ. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.